హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను సింపుల్గా ఎలా దహి బైంగన్ చేయాలో చూపిస్తున్నానండి. సో మన దగ్గర ఏ వంకాయలు అవైలబుల్గా ఉంటే ఆ వంకాయలతో చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకుని, ఏవైనా సరే వంకాయలు కట్ చేసుకుని ఇట్లా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకుని, తర్వాత ఒక ప్లేట్లోకి ఉప్పు, కారం, తర్వాత తగినంత పసుపు అండ్ అవైలబుల్గా ఉంటే మీకు ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా అండి. సో ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్ పోసుకొని దానికి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలవాలి. కలిసేదాకా చక్కగా కలుపుకోవాలి. తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని, ఎందుకంటే మరీ ఎక్కువైతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం కొంచెంగా ఆయిల్ పోసుకొని, సరిపోకపోతే ఆయిల్ని యాడ్ చేసుకొని సో కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వంకాయ ముక్కలు, సో ఆ ముక్కలకి ఇలా డిప్ చేసుకోవాలి. అంటే ఆ పేస్ట్ ఆ ముక్కలకి అటువైపు ఇటువైపు చక్కగా అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని దానిలో లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్తోనే కలుపుకున్నాం కదా. సో వేసుకుని వీటన్నిటిని కూడా కాల్చుకోవాలి. కాల్చుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఒకవైపు కాల్చుకునేటప్పుడు మూత పెట్టుకోవాలి. రివర్స్ చేసుకునేటప్పుడు మాత్రం మూత అవసరం లేదు. సో అలా కలుపుకోవాలి. అవి కాలే లోపల మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, మీకు చూపిస్తున్నాను ఎలా నీట్గా అంత కాలేలా చేసుకోవాలో. సో అలా అడ్జస్ట్ చేసుకుని మనం మూత పెట్టుకుని ఈ లోపల పెరుగుని తీసుకుని మనం సరిపడా కన్సిస్టెన్సీలో మనం అట్లా విస్క్ చేసుకోవాలండి. అంటే చిక్కటి మజ్జిగ అనమాట, బాగా చిక్కటి మజ్జిగ తీసుకుని దానిలోకి మనం దద్దోజనంలోకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో అట్లాగా ఆయిల్ వేసుకొని దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, సో కొత్తిమీర, కరివేపాకు కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఈ లోపల పెరుగులో ఉప్పు, తిరగమాత వేగే లోపల ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి మనం. ఎందుకంటే ఈ లమ్స్ ఉన్నా కానీ లేకపోయినా అలా పట్టుకోకపోతుంది కదా ఒక్కోసారి పెరుగు. సో కాబట్టి అలా బాగా కలుపుకొని మనం ఈ లోపల తిరగమాతలో నేను ఇక్కడ ఇంగువ వేసాను ఫ్రెండ్స్, నేను చూపించలేకపోయాను. సో కొంచెం వేసుకుంటే అది నా చాయిస్ అనమాట. ఇంగువ అనేది నా చాయిస్. వేసుకుని పోపు సో అందులోకి కలిపేసుకోవాలి. పెరుగులోకి కలిపేసుకుని పోపు వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న తర్వాత మనం బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఈ లోపల వేగిపోయి ఉంటాయి కదా వంకాయ ముక్కల్ని, అవి ఇందులోకి వేసేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఇది అన్నంలోకి చపాతీలోకి సూపర్ ఉంటుంది.